విశాఖ ఎంపీపీ కాలనీలో జగన్నాథ్ రథయాత్ర 27న శుక్రవారం జరగనుంది. సంబంధిత వివరాలను హరికృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి భక్తదాస్ మంగళవారం వెల్లడించారు. రెండో వార్షికోత్సవ రథయాత్ర మన ఐఏఎం కళాశాల ఎంపీపీ కాలనీలో అక్కడ ప్రారంభమై మళ్ళీ తిరిగి ఐఏఎం కళాశాలలో ముగుస్తుందండి. ఇది జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. ఐఏఎం నుంచి ప్రారంభమై ఇసుక తోట, వెంకోజీపాలెం పెట్రోల్ బంక్, అలాగే గోతీసన్స్, అప్పుగర్, అలా తిరిగి బీచ్ రోడ్లో మళ్ళీ డబుల్ రోడ్లోకి వచ్చి ఐఏఎంలో మనం ముగుస్తున్నాం. సో ఈ యొక్క రథయాత్ర జగన్నాథపురిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటంటే పెద్ద రథయాత్ర వచ్చింది. సో సుమారు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు ఈ యొక్క రథయాత్ర ఉత్సవంలో పాల్గొంటారు. ప్రపంచంలోనే పెద్ద రథయాత్ర ఏదైనా ఉందంటే అది జగన్నాథపురి రథయాత్ర. సో ఇటువంటి జగన్నాథపురి రథయాత్ర అందరికీ అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి హరికృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం వారు అవకాశాన్ని ఇక్కడ విశాఖపట్నం వాసులందరికీ కూడా ఇక్కడ మనం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విశాఖపట్నం వాసులందరూ ఐఏఎం కళాశాలకు వచ్చి జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ రథోత్సవంలో పాల్గొస్తుందిగా కోరారు. సో ఈ రథోత్సవంలో పాల్గొనేప్పుడు ఈ రథం స్టార్ట్ అయ్యే ముందు మనకి ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి ద్వారకాకు వచ్చేప్పుడు ఆయన ఎలా స్వాగతిస్తారంటే సన్నాయి మేళాలతో, వాయిద్యాలతో, పుష్పాలతో, అశ్వాలతో, ఏనుగులతో సంకీర్తనలు చేస్తూ పుష్పాలు అన్ని చల్లుతూ ఈ విధంగా ఆహ్వానిస్తారు. అదే సంప్రదాయం మనం కొనసాగిస్తూ మనం కూడా జగన్నాథ రథోత్సవంలో అశ్వాలు పెడుతున్నాం. అలాగే కోలాటాలు భజన జరుగుతాయి, సంకీర్తన జరుగుతుంది, భక్తులందరూ నృత్యాలు డ్యాన్స్ వేస్తుంటారు, భగవంతుని పుష్పాలు అర్పిస్తుంటారు. ఏ విధంగా అక్కడ జరుగుతుందో ద్వారకలో జరిగిందో అదే విధంగా రెప్లికేషన్ మనం చేయడం జరుగుతుంది. ఈ అవకాశం అంతా మనం భక్తులకు అందిస్తాం. సో ఈ ఏదైతే 5 కిలోమీటర్స్ రథయాత్ర ప్రొసెషన్ జరుగుతుందో ఈ భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. శాస్త్రాలు చెప్పినట్టుగా రథేచ వామనం దృష్టిగా పునర్జన్మన అంటే ఈ జగన్నాథుని ఆ రథం మీద దర్శించుకోవడం వల్ల ఆ రథం లాగినా కూడా అంటే కళ్ళతో భగవంతుని స్పృశించిన, చేతులతో ఆ రథాన్ని టచ్ చేసిన, లాగిన, చెవులతో మన యొక్క నామాన్ని మనం విన్నా, భజించిన ఎంతో పుణ్యం అంటున్నారు. అంటే పునర్జన్మ లేదంటున్నారు. సో ఇంతటి మహా అవకాశాన్ని మనం విశాఖపట్నం వాస్తవులు అందించాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ యొక్క హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రొసెషన్లో భాగంగా మనకు అనేక మందికి ఒక 10,000 సుమారు 8,000 నుంచి 10,000 మందికి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఎండింగ్ ప్లేస్లో ఐఏఎంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం స్వామివారి మహాప్రసాదం డిస్ట్రిబ్యూషన్. ఇది జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు దీన్ని ఆన్వర్డ్ రథయాత్ర అంటారు. అదేవిధంగా జగన్నాథపురి నుండి ఆనవాయితీ ఏంటంటే 8 రోజుల తర్వాత మళ్ళీ స్వామివారు తిరిగి మళ్ళీ తన యొక్క ఒరిజినల్ శ్రీమందిరికి తీసుకెళ్తారు స్వామి. సో మనం కూడా జూలై 5వ తారీఖు దీన్ని బహుడా రథయాత్ర అంటారు. ఇది మన మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ప్రారంభమయ్యి అలా మనం మాధవధార గుడా కళ్యాణ మండపంలో ఇది ముగుస్తుంది. అది 3 కిలోమీటర్ల రథయాత్ర ఉంటుంది. ఆ రథయాత్రలో కూడా అనేక మంది భక్తులు వచ్చి పాల్గొని స్వామివారి రథాన్ని లాగి ఆయనకు కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాం. సో సమ్మరీ కంక్లూజన్లో ఏంటంటే జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఐఏఎం కళాశాల ఎంపీపీ కాలనీలో ఆన్వర్డ్ రథయాత్ర జరుగుతుంది. అలాగే జూలై 5వ తారీఖు మా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఈ యొక్క బహుడా రథయాత్ర ప్రారంభం. భక్తులు రెండు గమనించి ఉత్సవంలో పాల్గొని జగన్నాథ్ మహాప్రభు యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విశాఖపట్నం వస్తూ తెలియజేస్తాం. ధన్యవాదాలు.